ప్రతి ఇంట ఆ జగన్మాత అడుగుపెట్టే శుభదినం ఇది. ఆ తల్లి రాక కోసం నీ ఇంటిని, నీ మనస్సును ఇప్పటి నుండే సిద్ధం చేసుకో. ఆ తల్లిని పూజిస్తే మీ జీవితాలు ఎలా మారబోతున్నాయో ఈరోజు మీకు తండ్రిగా చెప్పాలనిపించింది. వరలక్ష్మి అంటేనే అడిగిన వెంటనే వరాలు ఇచ్చే కరుణగల తల్లి అనర్థం. మనసులోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి ఆనందమనే కాంతిని నింపే దివ్యజ్యోతి ఆ తల్లి. అమ్మా, నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను దాటించు అని నువ్వు సంపూర్ణంగా శరణు వేడితే నీ జాతకంలో రాసిపెట్టి ఉన్న కష్టాలను కూడా మార్చేసి నీ ఇంటిని లక్ష్మీ విలాసంగా మార్చేస్తుంది. ఆ తల్లి కటాక్షం నీ పైన పడితే చాలు, అప్పటి వరకు మూసుకుపోయిన అదృష్ట తలుపులన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీ జీవితంలో శనిదశ పోయి శుభాలు మొదలవుతాయి. నీ ఇంట్లో కలకాలం నిలిచే ప్రశాంతత రూపంలో ఉంటాయి. నీ మనస్సుకు లభించే నెమ్మది రూపంలో ఉంటాయి. నీ పిల్లలకు వచ్చే మంచి గుణాలు నీ భర్తకు కలిగే ఆయురారోగ్యాల రూపంలో ఉంటాయి. నీవు అడగాలే కాని అష్టైశ్వర్యాలతో పాటు నీ సంసారాన్ని నందనవనం చేసే సకల సుఖ సంతోషాలను, వరాలను కూడా ఆ తల్లి నీ ఒడిలో పోస్తుంది. అంతటి మహిమాన్వితమైన ఆ తల్లిని పూజించే భాగ్యం నీకు రేపు కలగబోతోంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. అమ్మవారు ఈ భూమి మీద సంచరిస్తూ తన భక్తుల ఇళ్లను కరుణా కటాక్షాలతో నింపే కాలమిది. ఈ మాసంలో చిన్న పూజ చేసినా అమ్మవారి అనుగ్రహం 100 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. బిడ్డా, నీవు రేపు పూజ చేసేటప్పుడు నా దగ్గర బంగారం లేదు, వెండి ప్రమిదలు లేవు, అమ్మకు గొప్పగా అలంకారం చెయ్యలేకపోతున్నాను, నాకు ఆ శక్తి కూడా లేదు అని నీ మనసును చిన్నపుచ్చుకోకు. ఆ తల్లి సకల లోకాలకు అధిపతి. సముద్రమంత సంపద ఉన్న ఆ తల్లికి నీవు ఇచ్చే కానుకలు ఎంత చెప్పు? ఆ తల్లికి నువ్వు ఇచ్చే ధనకనకాదులు కోరుకోదు. నీలో ఉన్న అహంకారాన్ని, నీ కోపాన్ని అమ్మ పాదాల దగ్గర పెట్టు. నీ నిష్కల్మషమైన ప్రేమే ఆ తల్లికి నువ్వు ఇచ్చే అసలైన నైవేద్యం. 1,00,00,000 రూపాయల మేడ కన్నా, కోట్లాది రూపాయల ఆడంబరాల కన్నా నిండైన భక్తితో సమర్పించే ఒక చిన్న పువ్వుకే ఆ తల్లి వెంటనే ప్రసన్నురాలవుతుంది. నీవు చేసే పూజ నీ మనసుకు దగ్గరగా ఉండాలే కాని ఆడంబరాలకు కాదు. బాహ్యమైన నగ నట్ర చూసి మురిసిపోయే తల్లి కాదు. నీ అంతరంగంలోని పవిత్రతను చూసి వరాల మూటను నీ ఒడిలో పోసే కరుణామయ్యి ఆ జగన్మాత.